యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ సిస్టమ్. దీని గురించి తెలియకపోయినా ఇది భారతీయుల జీవితాల్లో భాగమైంది. పర్సు మర్చిపోయినా, చేతిలో నగదు లేకపోయినా మొబైల్ ఉంటే చాలు ఏదైనా కొనుగోలు చేయవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయొచ్చు. మన దేశంలో మారుమూల గ్రామానికి వెళ్ళినా ఈ చెల్లింపులు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. భారత త్రివర్ణ పతాకాన్ని గ్లోపై సగర్వంగా ఎగిరేస్తోంది. తాజాగా భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూరోప్లోకి అడుగుపెట్టింది. ఫ్రాన్స్లోని ఈఫిల్ టవర్కు చేరింది. యూపీఐ వ్యవస్థతో భారత్ ఫ్రాన్స్ బంధం పటిష్టం అవుతుందా? ఫ్రాన్స్కు వెళ్తే మనం కూడా స్కాన్ చేసి చెల్లింపులు చేయొచ్చా? వాచ్ ది స్టోరీ. భారత్ను కింగుగా యూపీఐ మారుస్తోందా? ఫ్రాన్స్లో స్కాన్తో చెల్లింపులు చేయొచ్చా? యూపీఐను ఎన్ని దేశాలు వినియోగిస్తున్నాయి? ఎవరైనా సరే గడప దాటి బయటకు వెళ్లాలంటే 2 వస్తువుల్ని ఎల్లప్పుడూ వెంట పెట్టుకోవాల్సిందే. ఆ 2 మరేవో కాదు, ఒకటి సెల్ ఫోన్, రెండోది పర్స్. కానీ భారత్లో మాత్రం అలా కాదు. ఒకవేళ బయటకు వెళ్లేటప్పుడు పర్సు మర్చిపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫోన్లో యూపీఐ ఉంది కాబట్టి. యూపీఐ అనేది భారతదేశపు స్వదేశీ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ. ప్రస్తుతం చాలా మంది భారతీయుల మొబైళ్లలో యూపీఐ ఉంటోంది. ఏదన్నా కొనాలన్నా, ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా ఇప్పుడు యూపీఐతోనే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. వస్తువు కొన్న తర్వాత సింపుల్ గా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి దానికి డబ్బులు చెల్లిస్తున్నారు. మారుమూల గ్రామాల నుంచి వీధులోని చిరు వ్యాపారుల వరకు అందరూ ఇప్పుడు యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతిరోజు 44 కోట్ల రూపాయల మేర యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. ఇక ముందు ఫ్రాన్స్ లో కూడా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు. భారత యూపీఐని అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి యూరోపియన్ కంట్రీ ఫ్రాన్స్. అసలు ఫ్రాన్స్లో యూపీఐ చెల్లింపులు ఎలా పనిచేస్తాయి? ఎవరైనా ప్యారిస్ లో ల్యాండ్ అయితే చాలా మంది ముందుగా చూడాలనుకునే ప్రదేశం ఈఫిల్ టవర్. కానీ ఈ చారిత్రక కట్టడం చూడాలంటే ముందుగా టికెట్ తీసుకోవాల్సిందే. ఈఫిల్ టవర్ టికెట్ ను కొనుగోలు చేయడానికి 2 ఆప్షన్లుంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫ్రాన్స్లో ఏం చేయాలన్నా ముందుగా మన వద్ద ఉన్న రూపాయలను ఆ దేశ కరెన్సీలోకి మార్చుకోవాలి. యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ యూరో కరెన్సీని వాడుతాయి. సో మన రూపాయలను యూరోల్లోకి మార్చుకోవాలన్నమాట. మన వద్ద ఉన్న నగదును అక్కడిచ్చి అక్కడి నగదు తీసుకుంటాం. లేదంటే కార్డు ఉంటే దాన్ని స్వైప్ చేస్తే అక్కడి కరెన్సీని తీసుకోవచ్చు. ఆ తర్వాతే ఈఫిల్ టవర్ టికెట్ కొనడానికి అవకాశం ఉంటుంది. నిజానికి ఈ ప్రక్రియ కాస్త ఇబ్బందులతో కూడిన వ్యవహారం. ఇది మొదటి ఆప్షన్. కానీ ఇక ముందు భారతీయులు ఫ్రాన్స్కు వెళ్తే ఇలాంటి కష్టాలు ఉండవన్నమాట. కానీ ఇప్పుడు మీరు ఫ్రాన్స్కు వెళ్తే సింపుల్ గా క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మన యూపీఐ కోడ్ తోనే చెల్లింపులు చేసేయచ్చు. అది కూడా భారత్ లో ఎలా చెల్లింపులు చేస్తామో అలా చెల్లించొచ్చు. ముందుగా ఈఫిల్ టవర్ వెబ్సైట్ ను ఓపెన్ చేస్తే టికెట్ బుకింగ్ కు యూపీఐ క్యూఆర్ కోడ్ ఉంటుంది. దానికి మనం యూపీఐ చెల్లింపులు చేస్తాం. ఆ విధంగా ఈఫిల్ టవర్ టికెట్ ను కొనుగోలు చేస్తామన్నమాట. అంటే ఫ్రాన్స్ కరెన్సీ అవసరం లేదు, కార్డులు అంతకన్నా అవసరం లేదన్నమాట. దీనికి ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. అందుకే భారత్ లో యూపీఐ అనేది రోజువారీ జీవితంలో భాగంగా మారింది. కానీ ఫ్రాన్స్ లో కూడా యూపీఐ వాడడం మనకు ఆనందాన్ని ఇస్తుంది. యూపీఐని స్వీకరించిన తొలి యూరోపియన్ దేశం ఫ్రాన్స్. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. నిజానికి యూపీఐ చెల్లింపుల వ్యవస్థ కోసం ఫ్రాన్స్, భారత్ 2022లోనే ఒప్పందంపై సంతకాలు చేశాయి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సీపీఐ, లైరా మధ్య ఈ ఒప్పందం జరిగింది. లైరా అనేది ఫ్రాన్స్ కు చెందిన వేగవంతమైన, సురక్షితమైన ఆన్లైన్ చెల్లింపుల సంస్థ. 2023లో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ డిజిటల్ చెల్లింపుల గురించి ప్రస్తావించారు. ఫ్రాన్స్ లో కూడా భారత యూపీఐ కోసం ఒప్పందం కుదిరినట్టు ప్రధాని మోడీ చెప్పారు. త్వరలో యూపీఐ చెల్లింపులు ఈఫిల్ టవర్ నుంచి మొదలవుతాయని ప్రధాని తెలిపారు. फ्रांस में भारत के यूपीआई के उपयोग को लेकर भी समझौता हो गया है. अब मैं तो समझौता करके चला जाऊंगा, आगे बढ़ाने का काम आपका है. साथियों, आने वाले दिनों में इसकी शुरुआत आईफेल टावर से की जाएगी.
2024 ఫిబ్రవరిలో ఫ్రాన్స్లో ఈ సర్వీస్ ప్రారంభమైంది. యూపీఐకి తొలి వ్యాపారిగా ఈఫిల్ టవర్ మారింది. చారిత్రక పర్యాటక ప్రదేశం ఈఫిల్ టవర్ ను ఎంచుకోవడం సరైన నిర్ణయం. ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించే కట్టడాల్లో ఈఫిల్ టవర్ ఒకటి. ఏటా 60 నుంచి 70 లక్షల మంది సందర్శకులకు ఈ భారీ టవర్ స్వాగతం పలుకుతోంది. అంతర్జాతీయ పర్యాటకుల్లో భారతీయులు 2వ స్థానంలో ఉన్నారు. యూపీఐ చెల్లింపులతో భారతీయులకు ప్యారిస్లో పర్యటించడం మరింత సులువవుతుంది. ఒక ఈఫిల్ టవరే కాదు, గ్యాలరీ లఫాయిత్లో కూడా యూపీఐ చెల్లింపులు అంగీకరిస్తున్నారు. ప్యారిస్లోని అతిపెద్ద షాపింగ్ మాల్ ఇదే. అక్కడ మీరు ఫేమస్ స్టోర్ కు వెళ్లి మీకు కావలసిన వస్తువుల్ని కొనుగోలు చేయొచ్చు. ఆ తర్వాత యూపీఐ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. ఎలాంటి కార్డు, ఏమాత్రం నగదు అవసరం లేదన్నమాట. సింపుల్ స్కాన్ చేసి కొనుగోలు చేసిన వస్తువుకు చెల్లింపులు చేసేయచ్చన్నమాట. ఇది కేవలం భారతీయుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన వసతి ఏమాత్రం కాదు. ఇది భారత్ ఫ్రాన్స్ సంబంధాలకు అతి పెద్ద ముందడుగు. యూపీఐని ప్యారిస్ స్వీకరించడం అంటే భారతదేశ డిజిటల్ ఎకోసిస్టంపై ఫ్రాన్స్ కు ఉన్న నమ్మకాన్ని చూపుతుంది. అంతేకాదు స్వదేశంలో ఫైనాన్షియల్ టెక్ రంగానికి కూడా ఓ గొప్ప అవకాశం. ప్రపంచంలో ఎక్కడైనా స్వీకరించగలిగేంత అద్భుతమైన, సురక్షితమైన టెక్నాలజీ యూపీఐ అని నిరూపించబడుతోంది. యూపీఐ ఒక ఫ్రాన్స్తో ఆగడం లేదు. మరిన్ని యూరోపియన్ దేశాలు యూపీఐని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం పశ్చిమ దేశాల ఫైనాన్షియల్ టెక్నాలజీని బంగారంలా ప్రమాణంగా భావించేది ప్రపంచం. కానీ గత దశాబ్ద కాలంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. డిజిటల్ ఫైనాన్స్ రంగంలో భారత్కు తిరుగు లేకుండా పోయింది. బహుశా పాశ్చాత్య దేశాల సాంకేతికతపై యూపీఐ పైచేయి సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు యూపీఐ వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి. ఇది భారతీయ ప్రయాణికులకు సౌలభ్యం కల్పిస్తుంది అన్నది నిజమే. కానీ ముఖ్యంగా ప్రపంచ దక్షిణ దేశాలకు ఇది ఒక టెంప్లెట్. భారత్లో మాదిరిగానే ఆయా దేశాల్లో ఆర్థిక అంతరాన్ని తగ్గించేందుకు యూపీఐ వారికి సహాయపడుతుంది. ఒక భారతదేశంలోనే యూపీఐని 35 కోట్ల మంది వినియోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా 34 కోట్ల క్యూఆర్ కోడ్లను వ్యాపారులు తీసుకున్నారు. దేశంలోని 600 బ్యాంకులు యూపీఐలో భాగమయ్యాయి. ఈ యూపీఐ విధానాన్ని మొదట పొరుగు దేశం భూటాన్ స్వీకరించింది. 2021 జూలై 13నే భూటాన్ యూపీఐ చెల్లింపుల్ని అమలులోకి తీసుకొచ్చింది. భూటాన్లో యూపీఐని రాయల్ మానిటరీ అథారిటీ ఆర్ఎంఏ పర్యవేక్షిస్తోంది. గత ఏడాది నేపాల్ కూడా ఈ జాబితాలో చేరింది. భారతీయ పర్యాటకులు తమ యూపీఐ ఐడితో నేపాల్లో కూడా ఈజీగా చెల్లించొచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 23 దేశాలు ఏకీకృత చెల్లింపుల విధానాన్ని వాడుతున్నాయి. దీంతో యూపీఐ చెల్లింపుల వ్యవస్థ మరింత బలంగా మారుతోంది. ఇటీవల ప్రవాస భారతీయులకు కూడా దీన్ని వినియోగించే అవకాశం ఢిల్లీ కల్పించింది. దీంతో అంతర్జాతీయ నంబర్ల ఆధారంగా ప్రవాసులు డబ్బును బదిలీ చేయొచ్చు. ప్రవాసులు స్వదేశానికి డబ్బును పంపే అవకాశం ప్రస్తుతం 10 దేశాల్లో అందుబాటులో ఉంది. సింగపూర్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, ఖతార్, ఒమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా, కెనడా దేశాల నుంచి ప్రవాసులు నిధులను భారత్లోని ఖాతాలకు బదిలీ చేయొచ్చు. ఈ జాబితాలోకి త్వరలో మరిన్ని దేశాలు చేరే అవకాశం ఉంది. యూపీఐని ప్రజల సౌకర్యార్థం 2016 ఏప్రిల్ 11న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలుత ముంబైలో పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించింది. దీన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సీపీఐ పర్యవేక్షిస్తోంది. ఆ తర్వాత దీన్ని దేశమంతటా విస్తరించారు. ఇప్పుడు ప్రపంచమంతటా విస్తరించి సత్తా చాటేందుకు ఏకీకృత చెల్లింపుల విధానం సిద్ధంగా ఉంది.